ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మ బయలెల్లినాదో తల్లి బయలెల్లినాదో. ప్రతి ఆషాఢ మాసం ఆదివారం రోజున భాగ్యనగరాన్ని పులకరింపజేసే మహా అద్భుత గానం ఇది కదా. మరి ఆ పాటతో నగరం ఆధ్యాత్మిక కాంతులను అద్దుకుంటుంది. మరి భక్తులు పరవశించి కూడా పోతారు. 4 దశాబ్దాలుగా నగరంలోని అన్ని వరాలను ఏకం చేసే మహోన్నత చారిత్రక సామూహిక ఉత్సవం బోనాల పండుగ ధూమ్ధామ్గా సాగుతుంది. మనం ఇప్పుడు పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. మరి ఇక్కడ జరుగుతున్న బోనాల వేడుకలు, ఆలయ ప్రత్యేకతలు అన్నీ తెలుసుకుందాం పదండి. మంచి ముగ్గులు వరవారే మా తల్లికి, రత్నాల పందిట్ల ఎల్లమ్మకు రంగు పట్నాలు వేయరే మా తల్లికి. సెలక సెన్నూరు కడప కత్తరసాల వెలిసింది మైసా మామూల పట్నం ఊగే అరే ఊగే ఆహా ఊగే నరే ఎల్లమ్మను అరే ఊగే నరే మా తల్లి. జంట నగరాల్లో బోనాల వేడుక అంగరంగ వైభవంగా అయితే సాగుతున్నాయి. మరి నగరంలోని ఏ వీధి చూసినా కూడా బోనాల సందడే కనిపిస్తున్నది. మరి భాగ్యనగరంలో 100 ఏళ్లకు పైగా చరిత్రున్న పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో అయితే ఇవాళ బోనాల వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గోల్కొండలో షురువై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాన్ని భక్తులతో నిండిపోతూ ఉంటాయి కదా. మరి జంట నగరాల్లోని అన్ని అమ్మవారి ఆలయాలు సందడిగా మారుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంతో పాటు అక్కన్న మాదన్న ఆలయం, మీరాలం మండి మహంకాళి ఆలయం, మేళా ముత్యాలమ్మ ఆలయం ఇట్లా ఒక్కటి కాదు, ఉప్పుగూడ మహాకాళేశ్వరి అమ్మవారి ఆలయంతో సహా కూడా పాత బస్తీలోని మరో 23 గుళ్లలో బోనాల వేడుక అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఘనమైన పూజలు చేసి అమ్మవార్లకు బోనం సమర్పించి కుటుంబాలన్నీ సంతోషంగా జరుపుకునే పండగ బోనాల పండగ. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన బోనాల విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. సింహవాహిని మహాకాళి అమ్మవారికి చూశారు కదా, అసలైతే ఆడపడుచులు బోనం ఎత్తుకొని అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకుంటూ ఉన్నారు. మరి దీని గురించి మరింతగా మనతో పాటు అయితే ప్రధాన అర్చకులు మెల్లూరి కార్తికేయ గారు ఉన్నారనమాట, పంతులు గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి దేవాలయంలో 2026 సంవత్సరంలో బోనాలు కార్యక్రమాలు చాలా ఘనంగా సాగుతూ ఉన్నాయి. అమ్మవారి యొక్క బోనాల కార్యక్రమాల్లో లక్షలాదిగా జనాలందరూ తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఈ లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, నిజాం ప్రభువులు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి సేవ చేసుకున్నారట. అయితే అమ్మవారి యొక్క మహత్యం ఎలా ఉందంటే, హైదరాబాద్ పట్టణానికి ఎప్పుడూ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి అన్ని కష్టాలు పోతాయని చెప్పి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభువులైనా ప్రస్తుతం ఉన్న అధికారులైనా చాలా గట్టిగా నమ్ముతారు. అయితే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దృష్టాంతం కంటే గడిచిన 4 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ నగరానికి విపరీతమైన వర్షాలు వచ్చి నగరమంతా మునిగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కూడా అప్పటి మేయర్ వచ్చి అమ్మవారి దగ్గర ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారి దగ్గర నుంచి సార తీసుకుపోయి మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో అకస్మాత్తుగా వర్షం ఆగిపోవడము, వరదలు తగ్గిపోవడం జరిగింది. ఇది మేము ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటన. అయితే అమ్మవారి యొక్క మనం చూస్తున్నటువంటి మూల విరాట్ ఏదైతే ఉందో
కంచి పరమాచార్య వారు స్వయంగా వచ్చి అమ్మవారి స్థాపన చేసి అప్పటిదాకా దేవాలయంలో ఉన్నటువంటి జంతువులను నిషేధం చేసి పూర్తిగా సాత్విక మార్గంలో వైదిక మార్గంలో పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆదేశం చేసి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు చండీ హోమాలు చేయండి, అమ్మవారు ఖచ్చితంగా మీకు కుంగుబంగారంగా ఉంటుందని చెప్పి స్వామివారు ఆదేశించారు. కనుకనే స్వామివారి ఆజ్ఞానుసారంగా ఇప్పటిదాకా కూడా దేవాలయంలో జంతుబలి లేదు, కేవలం వైదిక మార్గంలోని పూజా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అయితే ఈ బోనాల్లో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి యొక్క బోనాలు పూజలు మొదలైనప్పటి నుంచి 9 రోజులు నవరాత్రులు చేసి 10వ రోజు అమ్మవారికి ప్రత్యేకమైన ద్రవ్యాల చేత అభిషేకం చేసి బోనాల కార్యక్రమాన్ని మొదలు పెడతాము. ఆదివారం ఉదయాన్నే అమ్మవారి యొక్క బోనాలు ప్రారంభమై సాయంత్రం అయ్యేదాకా వేల మంది అమ్మవారికి బోనాలు సమర్పణ చేస్తారు. సాయంత్రం పూట అమ్మవారిని శాంతిని కోరుతూ లోక కళ్యాణం కోసం కళ్యాణోత్సవం నిర్వహిస్తాము. మరుసటి రోజు అంటే ఆదివారం తర్వాత సోమవారం రోజున అమ్మవారి యొక్క రోజువారీ కార్యక్రమాలని పూజ చేసుకున్న తర్వాత పోతరాజు రావడము, తన నృత్యాన్ని ప్రదర్శించడము, రంగం భవిష్యవాణి చేయడంతో బోనాల కార్యక్రమాలని ముగిసిపోతాయి. అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి మూసీ నదిలో ముచ్చుకుంద నదిలో నిమజ్జనం చేయడంతో ఈ కార్యక్రమాలన్నీ ముగిసిపోతాయి. రైట్, ఇక్కడైతే మనతో పాటు అయితే ముగ్గురు అసలు అద్దరిపోయేలాగా రెడీ అయ్యారు అనమాట బోనాలకు. మరి ఏమనుకుంటారు, మళ్ళీ లేడీస్ అంతే మరి తగ్గేదే లేదు కదా. ఓకే, చెప్పండి, నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లాల్ దర్వాజా ఇక్కడే ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాము, ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాము. మాకు అమ్మవారి మీద చాలా నమ్మకం, ఏ కష్టమైనా ఏదైనా కానీ అమ్మవారు తొలగిస్తుంది. మాకు చాలా నమ్మకం అమ్మవారి. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మనం వదలం కదా. హలో, హాయ్. నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. అయితే చెప్పండి, ఏంటి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు, ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? ఎవ్రీ ఫ్రైడే వస్తాం మేము ఇక్కడికి. సో మాకంతా మంచిగా జరుగుతుంది. సో అనుకున్న కోరికలన్నీ మంచిగా ఉంటాయి. నక్షత్ర ఆరతికి అటెండ్ అవుతాం. ఎవ్రీ 7:30కి ఫ్రైడే రోజు కంపల్సరీ ఆరతికి అటెండ్ అవుతాం కంపల్సరీ. మాకు చాలా నమ్మకం అమ్మవారు. మేము సారే 108 మెంబర్స్ సారే తీసుకొని వచ్చాము అమ్మవారికి. ఆర్యవైశ్య సంఘం జిల్లా సంఘం నుంచి 108 లేడీస్ కలిపి వచ్చాము. అమ్మవారికి చీర, ఒడిబియ్యం, సారే అన్నీ తీసుకొని వచ్చాము. ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తాం, బట్ సారే ఇప్పుడే తీసుకొని వచ్చాము. చాలా బాగుంటుంది ఇక్కడ ఎప్పుడైనా కానీ. ఆషాఢం అమ్మవారికి చాలా ప్రీతికరమైంది కదా, ఆ ఉద్దేశంతో అమ్మవారికి పోస్తున్నాం అందరం కలిపి సామూహికంగా. లాల్ దర్వాజా మాంకాలమ్మ టెంపుల్ అంటాము, చాలా ఘనంగా చేస్తారు ఎవ్రీ ఇయర్. ఈసారి మన ఆర్యవైశ్య సంఘం నుంచి వచ్చాము. సారే ఇంకా ఒడిబియ్యం తీసుకొని 108 మహిళలు వచ్చామండి. ఆర్యవైశ్య కులంలో మనకి 108 గోత్రాలు ఉంటాయి, 102 గోత్రాలు ఉంటాయి. ఆ 102 గోత్రాలతోని ఒడిబియ్యం పోపిస్తున్నారు అమ్మవారికి. చాలా ఘనంగా చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు సంఘం వాళ్ళు. చాలా థ్యాంక్ యూ. గుర్తొచ్చేది బోనాలు కదా. మరి ఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తారంటారు. హైదరాబాద్ మహానగరంలో ప్రతి కూడలిలో వెలిసిన అమ్మవారి ఆలయాలు ఆకుపచ్చని తోరణాలతో విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరించబడతాయి. మరి బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ కదా. మొత్తం 9 పూజలు అందుకునే అమ్మవార్లకు తెలంగాణ నలుమూల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు కదా. మరి చల్లగా చూడు తల్లి అంటూ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో నెత్తిన బోనంతో కోటపైన కొలువు తీరిన అమ్మవారిని కాలినడకన వచ్చి దర్శించుకుంటారు. మరి ప్రత్యేకంగా అలంకరించిన తొట్టెలను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తుంటారు. ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.
తీసుకుందాం. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సవాల సంబరం కదా తెలంగాణ తెలుగువారి పండగ. బోనాలు అనగానే తెలంగాణ ప్రాంత ప్రజలు మనసులు పులకరిస్తుంటాయి. పురాణ గాథలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకుంటారు. మరి గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాలలో బంధాలను, అనుబంధాలను పెంపొందించే వారధి బోనాలు కదా. మరి భాగ్యనగర వాసులు ప్రత్యేక పండుగగా ఇది సుప్రసిద్ధం. రైట్, మనతో పాటు అయితే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో ప్రముఖ ఉత్సవ కమిటీ సభ్యులైతే కొంతమంది మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? సి వెంకటేశమ్మ. ఎండోమెంట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి టెంపుల్ 118వ వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అంగరంగ వైభవంగా ఎవరికి ఏ లోటుపాటు రాకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా చేస్తాము. ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరికి ఏ అపోహ లేకుండా అన్ని కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది కాకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాము, ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం మాకు ఎండోమెంట్ కమిటీ వేసింది కనుక మేము ప్రభుత్వానికి కూడా హామీ ఇస్తున్నాము. సింహవాహిని మహంకాళి మాతేశ్వరి 118వ బోనాల ఉత్సవాలు గత 31వ తేదీ నాడు ప్రారంభమైనాయి. ఆ తదనంతరం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఒక జీవో తీసుకొని వచ్చి 6 మంది సభ్యులతో కూడుకున్న ఒక కమిటీ వేసింది. అప్పటికే కార్యక్రమాలు ప్రారంభమైనాయి కాబట్టి ఆ ప్రారంభమైనటువంటి కార్యక్రమాలకు ఎటువంటి లోటు రాకుండా ఇక ముందు జరగబోయే కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. కొద్దిసేపట్లో వేలాది మంది మా సిటీ కాలేజ్ నుంచి వేలాది మంది విద్యార్థులు దేవాలయానికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడే పోలీస్ శాఖ వారు కూడా బోనం తీసుకొని వచ్చారు, వాళ్ళకు కూడా సాధారణంగా ఆహ్వానం పలికినాం. కాబట్టి భక్తులందరికీ కూడా ఈనాడు జరగబోయేటటువంటి సిటీ కాలేజ్ నుంచి బోనాలను కూడా పెద్ద ఎత్తున తీసుకొని వస్తున్నారు. వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ ఇక జరగబోయే అన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా రేపటి నుండి జరగబోయే కార్యక్రమాలు, రేపు మనకు శుక్రవారం నాడు పెద్ద కార్యక్రమాలు ఉంటాయి. కుంకుమార్చన, ఓడిబియ్యము, అదేవిధంగా సాయంకాలము గత 118 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ ఏదైతే ఉందో శిఖరహారతి ఆడపడుచులకు మేమే పల్లెలు దీపం తలిచి వాళ్ళని ఆహ్వానిస్తాము. వాళ్ళని కూడా సాధారణంగా నుంచి వేలాది మంది ఆడపడుచులు అమ్మ శిఖరానికి హారతి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. అమ్మ నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, మిమ్ములగా చేటి ఆ తల్లిని నేనమ్మో, నన్ను గొలిసే మీరు నా సంటి బిడ్డలు, నన్ను దలిసే మీరు గాబురాల బిడ్డలు. ప్రతి సంవత్సరం అమ్మవారికి సారే, పసుపు, కుంకుమ, వడిబియ్యం అన్నీ తీసుకొచ్చి సమర్పిస్తాం. స్కూల్ తరఫున ఉయ్యాల కూడా అమ్మవారికి ఒకటి సమర్పిస్తాం. మాకు నమ్మకం బాగా అమ్మవారు అంటే, అందుకే చాలా మంచి జరిగింది అమ్మవారిని దండం పెట్టుకుంటే. అందుకోసమని అలా పిల్లలందరూ మంచిగా ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, స్కూలింగ్ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో అమ్మవారికి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నాం. ఇలాగే పసుపు కుంకుమలు ఇస్తాము, గాజులు సమర్పిస్తాం, అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తాం. కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా జనాలు అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మా అమ్మవారిని దర్శించుకుంటారు. చివరి రోజుల్లో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు కదా. మరి ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ
పేరు ఏదైతే ఏంది తమను చల్లగా చూడాలంటూ ప్రజలంతా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది కదా. మరి తమ ప్రాంతానికి తమ వారికి ఎలాంటి ఆపద రాకుండా తమ ఇంటికి ఏ కష్టం లేకుండా చూడాలని అమ్మ తల్లిని తలుచుకుంటారు. మరి మా బిడ్డల్ని మాత్రమే కాకుండా ఊరంతా చల్లగా చూడు అంటూ అమ్మవారిని భక్తితో బోనం సమర్పిస్తుంటారు. మరి అలాంటి గ్రామ దేవతలను ఘనంగా కొలుచుకునేందుకు ఓ సందర్భమే బోనాలు. అమ్మవారి బోనాలు జరుగుతుంటాయి. అయితే హైదరాబాద్ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంటుంది కదా. మరి 1869లో జంటనగర్లో మలేరియా ప్రజలతో తీవ్ర ప్రాణ నష్టం జరిగిందట. మరి అప్పుడు అమ్మవారు ఆగ్రహం వచ్చిందని భావించిన జనం ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు బోనాల జాతర నిర్వహించారంట. మరి తర్వాత నిజం కూడా బోనాలు అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేశారంట. మరి అట్లా బోనాలు సంస్కృతి నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడు బోనం అంటే ఏంటో తెలుసుకుందాం. బస్తీలోని 7 అక్క చెల్లెలకు బోనాలు సమర్పిస్తుంటారు. మరి శివశక్తుల పూనకాలు, కోడెనాగు లాంటి కొరడా చేపుని, కాలిగజ్జలు గల్లు గల్లు మని మోగిస్తూ వీరంగా లాడే పోతరాజుల విన్యాసాలతో పాత బస్తీ వీధులు జన సముద్రం అవుతూ ఉంటాయన్నమాట. మరి బోనాలెత్తిన మహిళలతో వీధులన్నీ ఆలయాల వైపుకు ప్రవహిస్తున్నాయా అనిపించేంత అద్భుతంగా ఉంటుందన్నమాట. మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. మరి అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి చేసేవారట. మరి నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులు, పొట్టేలను బలివ్వడం ఆనవాయితీగా వస్తుంది. చూసారు కదా, లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు అసలు నిజంగా చూస్తుంటే కన్నుల పండుగ ఉందన్నమాట. ప్రతి ఆడపడుచు బోనం ఎత్తుకొని వస్తుంటే నిజంగా అసలు మాటలో చెప్పలేము. మరి అమ్మవారికి మహిళలు కానివ్వండి, అక్కడ లలిత పారాయణం కానివ్వండి, విష్ణు సహస్రనామ కానివ్వండి, మంచిగా అమ్మవారికి ఒడి బియ్యం కలుపుతూ చాలా చక్కగా అన్నమాట చూడడానికైతే. మరి అయితే చూస్తున్నట్టయితే భక్తులది ఇంకా రాను రాను టైం ఉన్నప్పటికీ కూడా భక్తులు అయితే పోటెత్తారనే చెప్పాలి ఒక్క విషయంలో. మరి అమ్మవారికి బోనం సమర్పించుకొని వడి బియ్యం కలిపే వాళ్ళు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారనమాట. లాల్ దర్వాజా సింహవాహిని మాంకాలమ్మ ఎవ్రీ ఇయర్ 15 సంవత్సరాల నుంచి అన్న 56 రకాల స్వీట్లు అమ్మవారికి సమర్పిస్తున్నాం. మాకు మంచి జరుగుతుంది ప్రతి ఏడాది. తెలంగాణ దర్శించినందుకు ఈ బోనాల పండుగ అందరూ తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. We put 56 varieties of sweets every time. So I hope we get the blessings of Ammavaru every time like this. శ్రీ సింహవాణి మహాంకాళి అమ్మవారిది ఇది 118వ సంవత్సరము. ఇక్కడికి ఎందరో ప్రజలు ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించి
అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ మహంకాళి అమ్మవారికి ప్రతిష్టమైన చరిత్ర ఉంది. ఇక్కడికి దర్శించుకున్న వాళ్ళకి సర్వసుఖాలు సర్వంగా శుభం జరుగుతుంది. ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి సన్ సిటీ, ఈ హైదరాబాద్ నలుమూల ప్రాంతాల నుంచి అమ్మవారిని అందరు దర్శించుకొని ఇక్కడ అమ్మవారి దీవెనలు తీసుకుంటారు. ఈ అమ్మవారికి ఓల్డ్ సిటీలో ఇక్కడ గుడి చాలా విశిష్టం. ఔన్నత్యాన్ని చాటే పండుగలో బోనాలు ఎంతో ప్రత్యేకం కదా. మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల జాతర. మరి తొలకరి పులకరింపులతో పాటు ఆషాఢ మాసంలో తెలంగాణకు బోనాల కల వచ్చేస్తుంది. నగరాలన్నీ పల్లెకలను సంతరించుకుంటున్నాయి. మరి పచ్చని తోరణాలు ప్రకృతిని ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా. ఎటు చూసినా సాంప్రదాయమే ఉట్టిపడుతుంది. పల్లె పట్టణాలన్నీ బోనమెత్తుతాయి. కట్టు బొట్టు మారుతుంది. ఇంటింటి పాదిలో ఉత్సవం ఉప్పొంగుతోంది. ఆషాఢంలో జాతర దర్శనమిచ్చే అమ్మరా, ఆషాఢంలో జాతర దర్శనమిచ్చే అమ్మరా. ఉగ్రంగా ఉన్న ప్రకృతి దేవతను చల్లబరిచేందుకు జరిపేది బోనాల సమర్పణ. కరువు కాటకాలు, వరదలు, అంటువ్యాధులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా ఆ ప్రకృతి దేవత ఆగ్రహాన్ని చల్లారేందుకు బోనమెత్తినట్టే. కరువు కాటకాలు, అంటురోగాలు ప్రబలకుండా చూడమని ప్రతి ఆషాఢ మాసంలో ఊరు వాడ బోనాల జాతర. వారం వారం పూజారా, తల్లి రూపం చూడారా. వారం వారం పూజారా, తల్లి రూపం చూడారా. బోనాల ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టం రంగం. పండుగ రెండవ రోజు రంగం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వచ్చి మహా ఉగ్ర రూపం దాలుస్తాడు. ఆ కోపాన్ని చల్లారేందుకు భక్తులు ఓ మేకపోతను అందించి కోపాన్ని చల్లారుస్తారు. కరువు వరదల నుంచి కాపాడి అంటు రోగాల బారిన పడకుండా కాపాడుకుంటూ ప్రకృతిని శాంతింపజేసే ఊరుమ్మడి కార్యక్రమం బోనాల పండుగ. చూసారు కదా, పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ విశేషత. ఇది వాళ్ళ బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.